మనమే ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం ఏంటి అసలు మోడీ గారికి? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ముఖచిత్రం ఏంటి ఈ ఎన్ని చూసిన తర్వాత? రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అలాగే నాతో పాటు డిబేట్లో ఉన్న వ్యక్తులకి అందరూ కూడా శుభోదయం అండి. సార్, ముందుగా మనం ఏంటంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. జగన్మోహన్ రెడ్డి, హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగితే అసలు మాజీ ముఖ్యమంత్రి అనో లేదా ప్రస్తుత ఎమ్మెల్యే అని ఒక కనీసం పేరన్నా ఉంటుంది, అది కూడా లేదు. ఎందుకు లేదురా అంటే ఈయన ఎమ్మెల్యేగా పులివెందుల్లో కనబడట్లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడట్లేదు. కాబట్టి ఏ విధంగా అయితే 11 సీట్లు వచ్చాయో 11 సీట్లు వచ్చాయని వదిలేశారో అదే విధంగా ఈయన ప్రజానాయకుడు కాదు, ఏదో ఒకసారి లక్కుండో ఇంకోటి ఉండో వచ్చాడు అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకున్నారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గురించి సార్. అంటే ఇక్కడ సయ్యద్ రఫీ గారు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే, ఇక్కడ మోడీ గారి శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇక్కడ ఉన్న మీడియా ఛానల్స్ అన్ని కూడా చూపిస్తాయి. సో అది చూసి తట్టుకోలేక ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు, కన్నడ ఛానల్స్ చూపివు కదా, సో అందుకని వెళ్ళిపోయాడు అని కూడా ఆయన ఒక కోట్ చేశారు. అది మీకు గుర్తు చేస్తున్నాను. వాస్తవం సార్, అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే అంతకుముందు మామూలుగా ఎవరైనా సరే అట్లీస్ట్ ఎమ్మెల్యే హోదాలన్నా వచ్చి ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తూ ఉంటే కూర్చొని ఏదో జరుగుతుంది నా రాష్ట్రానికి అంటే రాష్ట్రం మీద అంత ప్రేమ ఉండే వ్యక్తి అవుతాయి. సో ఏ రోజు వాళ్ళకు రాష్ట్రం మీద కానీ ప్రజల మీద కానీ ప్రేమ కాదు, దాచుకోవడం దోచుకోవడం ఈ రెండే తెలిసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అది అయిపోయింది సార్. సో దాని గురించి మిత్రులు చెప్పింది కూడా కరెక్టే. ఇంకోటి సార్, మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మనకు 2014-19లో టీడీపీ ప్రభుత్వంతో మేము జస్ట్ వాళ్ళకి మద్దతు ఇచ్చి వదిలేసాం. 2019లో మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసాం. 2024 ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడానికి కీలక బాధ్యత అంటే 100కు 100% గెలిచినా సరే దాంట్లో 90% పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అనేది ఇంకో డిఫరెంట్గా ఉంటుంది అనేసి తెలుసు. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారికి దానికి క్లారిటీగా చెప్పేశారు. ఎందుకంటే మామూలుగా ఇంతకుముందు మిత్రులు వైసీపీ మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, మన 5 సంవత్సరాలు లేని ప్రేమ ఎందుకు వచ్చిందంటే ఏ రోజు డెవలప్మెంట్ కి అసలు డెఫినేషన్ తెలియని పార్టీ ఏదన్నా ఉంటే అది వైసీపీ పార్టీ. డెవలప్మెంట్ అనే పదం వాళ్ళ డిక్షనరీలో లేదు. సో అలాంటప్పుడు ఒక డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఎలా ఈ ప్రభుత్వాన్ని కానీ వీళ్ళని కానీ నమ్మి ₹1 వల్ల ఒకవేళ ఎప్పుడన్నా ఇచ్చినారనుకో, సపోజ్ ఇంత ముందు బీజేపీ మిత్రులు చెప్పినట్టు 2014-19 ప్రాంతంలో దాదాపు 6,500 కోట్ల పైచీలకి ఇస్తే దాన్ని ఎంతో కొంత డెవలప్మెంట్ చూపించారు. వేరే కేసు 2019-24 ప్రాంతంలో దానికి డబుల్ అంటే 12,000-13,000 కోట్ల రూపాయలు ఇస్తే కూడా దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉండదు చూడండి. అంటే డబ్బులు తీసుకొని ఏదో ఒక స్కామ్ కో ఏదో ఒక ప్రభుత్వ పథకం సంక్షేమ పథకం ఒక 2,000 కోట్లు ఇచ్చి ఇంకో 4,000 కోట్లు వీళ్ళు తినేస్తారు. సో కాబట్టి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి చేదోడు వాదోడు ఉంటాయి. ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటాయంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎంతో కొంత అభివృద్ధి సంక్షేమం రెండిటి మీద పయనించే విధంగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నమ్మకం వచ్చి ఇస్తారు. వీళ్ళకి ఆ ధ్యాసే లేదు కదా. ఎంతసేపు ఉన్నా వీళ్ళు స్కాముల పేరుతో దోచుకోవడము, ఏదో ఒక పథకం పేరు చెప్పి 2,000 కోట్లు ఇంకో పథకానికి మళ్లించడం అంటే వీళ్ళ సొంత పథకాలు చేశారు. కాబట్టి 2019-24లో ఆ ధ్యాసే లేదు. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏది చెప్పలేని స్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అనే స్థితికి తీసుకొచ్చారు. 1వ తారీఖు వస్తే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా దేవుడా మా ఈఎంఐలు ఏం కావాలనే చోట విత్ ఇన్ లెస్ దాన్ 1 year లో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చాక, ముఖ్యంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాక మీకు తెలుసు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎంత మంచివారంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే అది టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, టీడీపీ హోమ్ మినిస్టర్ కావచ్చు, జనసేన ఎమ్మెల్యే కావచ్చు, జనసేన మంత్రి కావచ్చు, ఎవరు తప్పు చేసినా నిలదీస్తాడు, ప్రశ్నిస్తాడు. అది అధికారంలో ఉన్నా ప్రశ్నిస్తాం, ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నిస్తాం. తప్పు చేస్తే ఎవరైనా సరే ప్రశ్నించే జనసేన పార్టీ అని చెప్పాడు. కాబట్టి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు అంత నమ్మకంతో అయ్యా నువ్వు మన ఇద్దరం చేయాలి, మనము కలిసి చేయాలి బ్రదర్ అని చెప్పి కూడా పిలిపిచ్చాడు. సో నేనేం చెప్తున్నా అంటే ఈ మీడియా ముఖంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడున్నదో తెలియని ప్రాంతానికి ఈరోజు విజయవాడ అమరావతి మన రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. 1వ తారీఖు వస్తే జీతాలు లేక లబ్బో దిబ్బో అని అప్పులు చేసుకున్నటువంటి టీచర్ని ఈ విధంగా తీసుకొచ్చారు. ఉపాధ్యాయుడు అంటే మనం సమాజంలోనే గౌరవంగా చూసే పెద్ద పోస్ట్, అది పెద్ద స్థానం. అది అంటే ఒక ప్రైమ్ మినిస్టర్కు ఒక చీఫ్ మినిస్టర్కి ఎంత విలువిస్తామో
ఒక ఉపాధ్యాయుడు అంటే మనం వంగి నమస్కారాలు పెడతాం. అలాంటి వాళ్ళని వైన్ షాపులు కూడా ఎత్తుకొచ్చి పెట్టారు. ఈ రోజు వాళ్ళందరూ 1వ తారీఖు వస్తేనే జీతాలు తీసుకొని హ్యాపీగా ఉన్నారు. అంటే మీరు 5 సంవత్సరాలు చేసిన నిర్వాహకాన్ని అంతా కూడా కానీ కూటమి ప్రభుత్వంలో 1 సంవత్సరంలోనే కంట్రోల్కి తెచ్చారు. ఇది కంటిన్యూగా ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పోతే ఎంత చక్కగా ఉంటుందనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కానీ ముక్త కంఠంతో దాన్ని ఏకీభవిస్తూ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ వైసీపీ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి వస్తారు మనోహర్ గారు వస్తారు, మళ్ళీ వస్తారు. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నెట్ కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చింది టెక్నికల్ గా, ఒకసారి వారితో మాట్లాడదాం, వారి వర్షన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఇప్పటి వరకు కూడా బహుశా మీరు కట్ అయ్యారు, బహుశా అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏమో. సయ్యద్ రఫీ గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూసి ఓర్చుకోలేక టీవీలో చూడలేక ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారని ఆయన అంటున్నారు. కొట్టే మల్లికార్జున గారేమో ఖచ్చితంగా మేము చాలా నిధులు ఇచ్చాము, అంతేకాకుండా అభివృద్ధి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాము, భారీ ఎత్తున బీజేపీ నుంచి నిధులు వస్తున్నాయి, కూటమి కాదు అంతకుముందు కూడా మేము ఈ సంవత్సరాలు ఎంత ఇచ్చామని చెప్పేసి కూడా ఆయన